ఈనాటి దేవుని పూజ సమర్పించమని కోరువారు మరణించిన చర్యాన్ని తన ప్రేమను మనందరం కూడా పొందాలి అని, నిజమైన రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనందరం కూడా ఈ పాస్కా మహోత్సవాల ద్వారా పొందుకోవాలని దేవుడు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. కనుక దేవుని పూజలో మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, ఇదిగో తండ్రి, దేవునకును నీకును విరుద్ధంగా నేను పాపం చేశాను, నేను నీ కుమారుడనని అనిపించుకునదగను, నీ పనివారిలో ఒకరిగానైనా నన్ను పెట్టుకొను అని అర్థిస్తాడని వాడు లేచి తండ్రి ఇంటికి బయలుదేరాడు. కాబట్టి మనం కూడా ఈ దివ్యబలి పూజలో మన గుండెలు బాధపరచు, ఓ దేవా ఈ పాపాత్మని కనికరించు, నేను నీకు దేవునికి విరుద్ధంగా పాపం చేశాను అని చెప్పి మనం కూడా ఒప్పుకుంటూ, మన పాపములను ఒప్పుకుంటూ, మనం చేసినటువంటి తప్పిదములను, పొరపాట్లను ఈ పూజ ఆరంభంలో ఆ కరుణామయుడైనటువంటి ప్రభువుకి సమర్పిస్తూ మన్నించమని, క్షమించమని, ఈ దివ్యబలి పూజ ద్వారా నిజమైన రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు ఒక్క నిమిషం మౌనంగా ఉండి చేసిన పాపములను, తప్పిదములను ఈ బలిపీఠం చెంత దేవుని యొక్క ఒప్పుకుంటూ క్షమించమని, మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వేశ్వరుని